దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల వల్ల ముంబైలోని న్యూ మండల్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కూలిపోవడంతో 6 మరణించారు. ఇక పక్కనున్న రేకులింటిపై భవనం కూలిపోవడంతో ఒక కుటుంబం సజీవ సమాధి అయింది. మొత్తంగా వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఒక్కరోజే 13 మంది చనిపోయారు. ముంబైలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పుణె జిల్లా లోనావాలా ప్రాంతంలో 90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 16 ఏళ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదని అధికారులు తెలిపారు. గుజరాత్ దక్షిణ ప్రాంతంలోనూ అతి భారీ వర్షాలు కురిశాయి. సూరత్ జిల్లాలోని కమ్రిస్ తాలూకాలో 10 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక సూరత్ జిల్లాలో గత 2 రోజుల్లో 5 మరణించారు. జమ్మూ కశ్మీర్లోనూ భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించి దోడా జిల్లాలోని తాత్రి పట్టణంలో అనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. దోడా, కిష్ట్వార్ జిల్లాలో గత 2 రోజుల్లో 3 సార్లు ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచర్యలు, బండరాళ్లు దొర్లిపడ్డంతో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. అనేక వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. దోడా, కిష్ట్వార్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. ఆకస్మిక వరదలకు అనేక వాహనాలు చినాబ్ నదిలోకి కొట్టుకుపోయాయి. కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్, కోజికోడ్ జిల్లాలను కలిపే రోడ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న సొరంగ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి 1 మరణించగా 7 గాయపడ్డారు. మరో 7 గల్లంతయ్యారు. సొరంగ ప్రాంతంలో కార్మికులెవరూ లేరని, ఇంజనీర్లు, భద్రతా సిబ్బంది మాత్రమే మట్టి కింద కూరుకుపోయినట్టు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. కార్మికులను తరలించేందుకు ఉపయోగించిన బస్సును ఆ ప్రాంతంలో నిలిపి ఉంచగా అది సమీప నదిలోకి కొట్టుకుపోయింది. ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు.